వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఏపీ ఎకనామిక్ సర్వే గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏపీ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన మ్యాక్రో ఎకనామిక్స్లో ఏపీ జిఎస్డిపి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏపీ జిఎస్డిపి విలువ ఎంత, గ్రోత్ రేట్స్ ఎంత అనేది మాట్లాడుకున్నాం. ఈరోజు ఏపీ జిఎస్డిపికి సంబంధించిన ఇప్పుడు జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే దానిలో ఉన్న రంగాలు సెక్టార్, ఈ సెక్టార్ వైజ్ ఎంత ఉన్నాయి. ఇప్పుడు అగ్రికల్చర్, ఈరోజు క్లాస్లో మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ ఏ విధంగా ఉంది, ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టార్. ఏపీ జిఎస్డిపికి అగ్రికల్చర్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది, ఇండస్ట్రీస్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది. ఏపీ జిఎస్డిపికి అగ్రికల్చర్ నుంచి ఎంత ఆదాయము, ఇండస్ట్రీస్ నుంచి ఎంత ఆదాయము, సర్వీస్ సెక్టార్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది. నిన్న ఏదైతే మాట్లాడుకున్నామో ఏపీ జిఎస్డిపి యొక్క విలువ కాన్స్టాంట్ ప్రైజెస్లో ఏ విధంగా ఉంది, కరెంటు ప్రైజెస్లో ఏ విధంగా ఉంది, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కరెంటు ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, నిన్న మాట్లాడుకున్న అంశాలు. అదేవిధంగా ఈ జిఎస్డిపికి ఆదాయం సమకూరే రంగాలు ఏంటివి, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్. ఈ మూడు రంగాలలో ఉన్న విలువలు కూడా ఇప్పుడు అగ్రికల్చర్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత విలువ ఉంది, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత విలువ కలిగి ఉంది. ఇండస్ట్రీస్ కూడా కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత విలువ కలిగి ఉంది, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత విలువ కలిగి ఉంది. సర్వీస్ సెక్టార్ కూడా కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత. మనం స్ట్రక్చర్ చూడాలి ఫస్ట్, అంటే ఏం నేర్చుకుంటున్నాం ఆ క్లారిటీ తోటి చదవాలి. ఇప్పుడు సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ చదివిన తర్వాత అగ్రికల్చర్ సెక్టార్కి ఎంత ఆదాయం సమకూరుతుంది, అది కరెంట్ ప్రైజెస్లో ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్లో ఎంత. ఇండస్ట్రీస్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది, దేనికి, ఏపీ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి. అందులో ఇండస్ట్రీస్ నుంచి ఎంత ఆదాయం, కాన్స్టాంట్ ప్రైజెస్ నుంచి ఎంత ఉంది, కరెంట్ ప్రైజెస్ నుంచి ఎంత ఉంది. సర్వీస్ సెక్టార్ నుంచి కాన్స్టెంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం విలువ ఎంత. ఈ అంశాలు చూసిన వెంటనే గ్రోత్ రేట్కి వెళ్ళాలి. జిఎస్డిపికి ఏదైతే మనం ఫాలో అయ్యామో సెక్టార్ వైజ్కి కూడా సేమ్ అదే ఫాలో కావాలి. అగ్రికల్చర్లో కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత. ఇండస్ట్రీస్లో కూడా కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత. సర్వీస్ సెక్టార్లో కూడా కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత. ఒకటే అండి, జిఎస్డిపికి సంబంధించి ఏదైతే మనం ఫాలో అయ్యామో సెక్టార్ వైజ్ కూడా సేమ్ అదే ఫాలో కావాలి. అంటే ఈ స్ట్రక్చర్ అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా క్లారిటీతో ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలు చూస్తే, ఇప్పుడు అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడు సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి. కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే 2011-12 ధరల ఆధారంగా లెక్కించిన విలువలు. తర్వాత 2022-23లో ఏ విధంగా ఉంది, 2023-24లో ఏ విధంగా ఉన్నాయి, గ్రోత్ రేట్ ఎంత. గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే వచ్చేది గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ పెరుగుదల ఉందా, తగ్గుదల ఉందా, రుణాత్మకమా, ధనాత్మకమా చూడాలి. ఇదేంటి కరెంట్ ప్రైజెస్ అంటే 2023-24 ధరల ప్రకారం లెక్కించగా వచ్చిన విలువలే కరెంటు ప్రైజెస్. అవి 2022-23లో ఏ విధంగా ఉన్నాయి, 2023-24లో ఏ విధంగా ఉన్నాయి. అంటే 23-24 ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన విలువ ఇది. 2022-23 ప్రస్తుత ధరలు కరెంటు ప్రైజెస్ అంటే ఆ 2022-23 ధరల ప్రకారం లెక్కించిన విలువలు ఇవి. అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ కరెంట్ ప్రైజెస్ వేరే ఉంటాయి, అది చూసుకోవాలి. ఇప్పుడు 2022-23 జీవీఏ, 2023-24 జీవీఏ. అగ్రికల్చర్ 2.14 lakh crore నుంచి 2.17 lakh crore పెరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 22-23 నుంచి 23-24కి పెరుగుదల నమోదైంది. గ్రోత్ రేట్ ఎంత, 1.69%. ఇప్పుడు 2.17 lakh crore మైనస్ 2.14 lakh crore బై 2.14 lakh crore ఇంటూ 100 చేయగా వచ్చిందే 1.69%. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఈ ఫార్ములా అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగరు ఇలాంటివి,
కానీ గ్రోత్ రేట్ ఏ విధంగా వచ్చిందని ఒక ఐడియా రావాలి అంతే. 2.17 lakh 2023-24లో అగ్రికల్చర్ సెక్టార్లో కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఉన్న విలువ. క్వశ్చన్ ఎట్లా వస్తుంది? 2023-24 సంవత్సరం గాను ఏపీ జిఎస్డిపికి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి స్థిర ధరల ప్రకారం ఎంత ఆదాయము సమకూరుతుంది అనే క్వశ్చన్ వస్తే 2.17 లక్షల కోట్లు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. అదే 2023-24లో ఏపీ జిఎస్డిపికి గాను అగ్రికల్చర్ సెక్టార్లో వచ్చిన ఆదాయంలో ఎంత గ్రోత్ రేట్ నమోదైంది? 1.69%. ఈ ప్రతిదీ చూసుకోవాలండి. ఇండస్ట్రీస్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది? 2.06 lakh crore. ఎప్పుడు 2022-23లో ఉంటే 2.23 లక్షల కోట్లకు పెరుగుదల నమోదైంది. పెరుగుదల ఎంతకి గ్రోత్ రేట్ ఎంత వచ్చింది? ఇక్కడ 8.02% వచ్చింది. అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఏమో 1.69 అయితే ఇండస్ట్రీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 8.02%. సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు 2.76 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్లకి పెరుగుదల నమోదైంది. మనం ఏ ఇయర్తో పోల్చి ఏ ఇయర్ చూస్తున్నాము? 2022-23తో పోల్చి 2023-24కి కంపేర్ చేసి చూడడం జరుగుతుంది. ఏ ధరల ప్రకారము కాన్స్టాంట్, ఇది బాగా గుర్తుంచుకో. క్వశ్చన్లో కాన్స్టాంట్ ప్రైజెస్ ఇస్తున్నారా, కరెంట్ ప్రైజెస్ ఇస్తున్నారా, ఈ వీటిపైన క్లారిటీ ఉండాలి, ఎందుకంటే వాల్యూ చేంజ్ అవుతాయి. సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత? 5.2%. టోటల్గా మొత్తం జిఎస్డిపి ఎంత? 7.6 లక్షల కోట్ల రూపాయలు అనేది స్థిర ధరల ప్రకారము ఏపీ జిఎస్డిపి విలువ ఎంత? 7.6 లక్షల కోట్లు. ఎప్పుడు? 2022-23లో. 2023-24కి వచ్చేసరికి ఎంత అయింది? 8.2 లక్షల కోట్లు అనేది 2023-24కి వచ్చేసరికి 8.2 లక్షల కోట్ల ఆదాయం పెరుగుదల నమోదైంది 22-23తో పోలిస్తే. గ్రోత్ రేట్ ఎంత? 7.35% గ్రోత్ రేటు. ఇప్పుడు మొత్తంగా చూస్తే గ్రోత్ రేట్ ఎంతకి నమోదైంది? 7.35% మొత్తంగా. ఏంది? ఏపీ జిఎస్డిపి గ్రోత్ రేటు. సెక్టార్ వైజ్ చూస్తే అగ్రికల్చర్ 1.69, ఇండస్ట్రీస్ 8.02, సర్వీస్ సెక్టార్ 5.2. ఇప్పుడు ఏం చేయాలి అంటే మొత్తంగా గ్రోత్ రేట్ 7.35 అయితే దీనిలో హైయెస్ట్ ఏ సెక్టార్ నుంచి గ్రోత్ రేట్ ఎక్కువగా నమోదైంది? ఇండస్ట్రీస్. మొదటి స్థానంలో ఇండస్ట్రీస్. క్వశ్చన్స్ ఇవే వస్తాయి. ఇండస్ట్రీస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత సర్వీస్ సెక్టార్, ఆ తర్వాత అగ్రికల్చర్. ఈ ఆర్డర్ అడుగుతారు. గ్రోత్ రేట్ పరంగా ఏ సెక్టార్ నుంచి అత్యధిక వృద్ధి రేటు సాధించిన సెక్టార్ ఏంటిది అని క్వశ్చన్ అడిగితే ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో, సర్వీస్ సెక్టార్ సెకండ్, థర్డ్ అగ్రికల్చర్. ఇట్లా అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు గ్రోత్ రేట్ పరంగా. మొత్తంగా 7.35 అయితే 7.35 ఏమో ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేటు, 1.69 అగ్రికల్చర్, 8.02 ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ 5.2. ఇది చూసుకోవాలి. ఇప్పుడు ఇంతసేపు మనం ఏం మాట్లాడుకున్నాం? కాన్స్టాంట్ ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నాం. నిమ్మలంగా నేర్చుకోండి. ఎందుకని అంటే ఇప్పుడు చూడగానే వచ్చే వాల్యూస్ కావు ఇవి. ఒకసారి చూడాలి, రాయాలి, మళ్ళీ చూడకుండా రాయాలి, 1-2 సార్లు పలకాలి, అప్పుడే వస్తాయి ఈ వాల్యూస్. కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఇంతసేపు కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం మాట్లాడుకున్నాము. ఇప్పుడు కరెంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తే 4.28 lakh crore. మనం ఏ ఇయర్తో పోల్చి ఏ ఇయర్ చూస్తున్నాం? 2022-23తో పోల్చి 2023-24తో చూస్తున్నాం. 4.5 lakh crore పెరుగుదల నమోదైంది. పెరుగుదల నమోదైతే గ్రోత్ రేట్ ఏముంటుంది? ధనాత్మకం ఉంటుంది, పాజిటివ్లో ఉంటుంది కాబట్టి 6% ఇక్కడ. నెక్స్ట్ ఇండస్ట్రీస్ చూస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ అనే అంశంలో 3.15 lakh crore నుంచి 3.4 lakh crore పెరుగుదల నమోదైంది 2022-23తో పోలిస్తే. 2023-24 వచ్చేసరికి ఇండస్ట్రీస్లో ప్రస్తుత ధరల ప్రకారం కరెంట్ ప్రైజెస్, ఈ అంశాలు పదే చూడాలి. కాన్స్టాంట్ ప్రైజెసా, కరెంట్ ప్రైజెసా? 3.15 lakh crore నుంచి 3.4 lakh crore పెరుగుదల నమోదైంది. ఎంతకి పెరుగుదల నమోదైంది? 8.4% పెరుగుదల నమోదైంది. గ్రోత్ రేట్ అనేది 8.4%. దేనిలో? ఇండస్ట్రీస్లో. ఏ ధరల ప్రకారం? కరెంట్ ప్రైజెస్ ప్రకారము. సర్వీస్ సెక్టార్ అనేది 4.8 lakh crore నుంచి 5.3 lakh crore పెరుగుదల నమోదైంది. గ్రోత్ రేట్ ఎంత? 11%. మొత్తంగా గ్రోత్ రేట్ ఎంత? 10.48% ఉంది.
మొత్తంగా గ్రోత్ రేట్ 10.48%. ధనాత్మకమా రుణాత్మకమా? ధనాత్మకం, పాజిటివ్ వచ్చింది. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ప్రస్తుతానికి ఆదాయం అనేది పెరుగుదల నమోదైంది. ఇప్పుడు మొత్తంగా 10.48%లో ఏ సెక్టార్ నుంచి అధిక గ్రోత్ రేట్ నమోదైంది అని అంటే సర్వీస్ సెక్టార్, తర్వాత ఇండస్ట్రీస్, ఆ తర్వాత అగ్రికల్చర్. ఏ ధరల ప్రకారము? ప్రస్తుత ధరల ప్రకారం, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్లు అసెండింగ్ ఆర్డర్లో సెక్టార్ వైజ్ అమర్చండి అని అంటే అప్పుడు మొదటి స్థానంలో సర్వీస్, తర్వాత ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ వచ్చింది ఏ కరెంట్ ప్రైజెస్ ప్రకారం. అదే కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం క్వశ్చన్ వస్తే మొదటి స్థానంలో ఇండస్ట్రీస్ ఉంటుంది. ఎందుకు? 8.02%, తర్వాత సర్వీస్ సెక్టార్, తర్వాత అగ్రికల్చర్. ఇక్కడికి వచ్చేసరికి మొదటి స్థానంలో సర్వీస్ సెక్టారు, తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత అగ్రికల్చర్. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఫస్ట్ మనం గుర్తించాలి. సెక్టార్ వైజ్గా ఎంత ఆదాయం ఉన్నది, సెక్టార్ వైజ్గా గ్రోత్ రేటు, సెక్టార్ వైజ్గా గ్రోత్ రేట్లో అధిక గ్రోత్ రేట్ ఉన్న సెక్టార్ ఏంటిది, వాటి మొత్తంగా టోటల్గా ఉన్న గ్రోత్ రేట్ ఎంత, ఈ గ్రోత్ రేట్లో అధికంగా ఏ సెక్టార్ నుంచి ఆదాయం సమకూరుతుంది, ఏ సెక్టార్ నుంచి అధిక గ్రోత్ రేట్ నమోదైంది, కాన్స్టాంట్ ప్రైజెసా కరెంట్ ప్రైజెసా? కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఒక విలువ ఉంటుంది, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఒక విలువ ఉంటుంది. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం సెక్టార్ వైజ్గా గ్రోత్ రేట్లో ఆర్డర్ అడుగుతారు, అసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు. కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్లో ఆర్డర్ అడగవచ్చు, అసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు. మొత్తంగా ఎంత ఉంది ఇక్కడ? 7.35 అనేది కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఏపీ జిఎస్డిపి గ్రోత్ రేట్ అయితే, కరెంట్ ప్రైజెస్ ప్రకారం 10.48% అనేది ఏపీ జిఎస్డిపి యొక్క గ్రోత్ రేటు. మొత్తంగా సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్లు ఉన్నాయి, సెక్టార్ వైజ్ వాల్యూస్ ఉన్నాయి. క్వశ్చన్స్ అనేది సెక్టార్ వైజ్ అడుగుతారా, టోటల్గా అడుగుతారా, సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్ అడుగుతారా, కాన్స్టాంట్ ప్రైజెస్ అడుగుతారా, కరెంట్ ప్రైజెస్ అడుగుతారా? మనం ఈ అంశాలు చదువుతున్నప్పుడే క్వశ్చన్ ఎలా వస్తుంది, ఏ ధరల ప్రకారం అడుగుతుండు, ఏ విధంగా అడుగుతారు అని మనమే 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, మనం ఇంతసేపు మాట్లాడుకున్నప్పుడు జీవీఏ ఎట్ కరెంట్ ప్రైజెస్, జీవీఏ కాన్స్టాంట్ హైయెస్ట్, జీవీఏ కరెంట్ హైయెస్ట్. మనం ఇంతసేపు మాట్లాడుకున్న అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్కి సంబంధించి వాల్యూస్ మాట్లాడుకున్నాం. ఏంటిది? అగ్రికల్చర్లో కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత ఆదాయం సమకూరింది, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత ఆదాయం సమకూరింది, కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటిదంటే గ్రోత్ రేట్స్కి సంబంధించిన అంశాలు. ఈ గ్రోత్ రేట్కి సంబంధించిన అంశాలు ఏంటంటే అగ్రికల్చర్లో గ్రోత్ రేట్ ఎంత, ఇండస్ట్రీస్లో గ్రోత్ రేట్ ఎంత, సర్వీస్ సెక్టార్లో గ్రోత్ రేట్ ఎంత. ఈ అంశాలు ఆల్రెడీ మనం చూసినాం. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే అంశం ఏంటిది అని అంటే అగ్రికల్చర్లో ఇప్పుడు 2014-15 నుంచి 2023-24 వరకు మనకు సమాచారం ఇచ్చారు ఎకనామిక్ సర్వేలో. ఈ సంవత్సరాలలో అగ్రికల్చర్ సెక్టార్లో ఏ సంవత్సరంలో హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది, ఇండస్ట్రీస్లో ఏ సంవత్సరంలో హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది, సర్వీస్ సెక్టార్లో ఈ సంవత్సర కాలాలలో ఏ సంవత్సరంలో హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఏ ఇయర్లో గ్రోత్ రేట్ ఎంత ఉంది, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఏ ఇయర్లో గ్రోత్ రేట్ అధికంగా నమోదైంది. సెక్టార్ వైజ్గా ఇప్పుడు అగ్రికల్చర్ 1.69% మనం చూసినాం, కరెంట్ ప్రైజెస్ ప్రకారం 6.04% చూసినాం. ఇండస్ట్రీస్ అంటే 8.02%, 8.46 ఇండస్ట్రీస్. ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్, ఇది కరెంట్ ప్రైజెస్. 5.2 ఏమో కాన్స్టెంట్ ప్రైజెస్ అయితే 11.01 ఏమో కరెంట్ ప్రైజెస్. ఆల్రెడీ మనం ఇక్కడ చూసినాం, ఇది ఆల్రెడీ ఇక్కడ ఈడ మనం మాట్లాడుకున్నాం అంశాలు ఏంటి అని డీటెయిల్గా. అయితే ఇప్పుడు ఏంది అని అంటే నెక్స్ట్ అంశము హైయెస్ట్ ఏఈఎల్లో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు మనకి ఇచ్చిన సమాచారంలో ఏఈఎల్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవే అడుగుతారు. ఈ క్రింది సంవత్సరాలలో ఏ సంవత్సరంలో అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేటు అధికంగా నమోదైంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు 2017-18 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2017-18లో 18.2% నమోదైంది. అదేవిధంగా 2017-18లోనే 22.8%. ధరలు ఏంటి ఇక్కడ? కాన్స్టాంట్ ప్రకారము అడిగితే, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము అడిగితే అగ్రికల్చర్ సెక్టార్ 2017-18లో హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది. కరెంట్ ప్రైజెస్ ప్రకారము అడిగితే కూడా 2017-18లోనే హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది. ఎంత నమోదైంది? 22.8%. సేమ్ ఇండస్ట్రీస్కి చూస్తే
2020-21లో 18.6% గ్రోత్ రేట్ నమోదైంది. ఏ ధరల ప్రకారము? కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం క్వశ్చన్ వస్తుందా, కరెంట్ ప్రైజెస్ ప్రకారం క్వశ్చన్ వస్తుందా, ఇది చూసుకోవాలి. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఇండస్ట్రీస్లో 18.6% 2020-21లో హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది. ఇక్కడ 21-22 ఈ ఇయర్ చూసుకోవాలి. ఇండస్ట్రీస్కి వచ్చేసరికి ఫస్ట్ 2021లోనేమో కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం 18.6%. అదే కరెంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తే 2021-22లో హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం 2021 అయితే కరెంట్ ప్రైజెస్ ప్రకారం 21-22. దేనిలో? ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ రేట్ అనేది ఏ ఇయర్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది? కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం హైయెస్ట్, కరెంట్ ప్రైజెస్ ప్రకారం హైయెస్ట్ గ్రోత్ రేటు. సర్వీస్ సెక్టార్ ప్రకారం చూస్తే ఇది 2015-16లో హైయెస్ట్ గ్రోత్ రేట్ 12% నమోదైంది. దీంట్లో సర్వీస్ సెక్టార్లో. ఏ ధరల ప్రకారం? కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం. స్థిర ధరల ప్రకారము సేవా రంగంలో క్రింది ఏ సంవత్సరాలలో అత్యధిక వృద్ధి రేటు సాధించింది అనే క్వశ్చన్ వస్తే 2015-16 12% అనేది కరెక్ట్ ఆన్సర్. అదే ప్రస్తుత ధరల ప్రకారము అడిగితే 2022-23లో హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది. ఎంత? 17.57%. ఏ ధరల ప్రకారం? కరెంట్ ప్రైజెస్ ప్రకారం. అగ్రికల్చర్ గ్రోత్ రేట్ చూసినాం. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్స్ టోటల్ ఏమో 7.35%. ఇక్కడ కరెంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తే 10.44%. ఇది అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్స్. ఇవన్నీ ఒక సైడ్ అయితే అగ్రికల్చర్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఏ ఇయర్లో నమోదైంది? ఏ ధరల ప్రకారం? కాన్స్టాంట్. కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఏ ఇయర్? ఇండస్ట్రీ సెక్టార్లో కాన్స్టాంట్ ప్రైజెస్లో ఈ క్రింది ఏ సంవత్సరంలో హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది? 2021. కరెంట్ ప్రైజెస్ ప్రకారం క్రింది ఏ సంవత్సరాల్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది? సర్వీస్ సెక్టార్ కూడా సేమ్ 2015-16లో హైయెస్ట్ గ్రోత్ రేట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం, కరెంట్ ప్రైజెస్ ప్రకారం 22-23లో హైయెస్ట్ గ్రోత్ రేట్స్. క్వశ్చన్ ఇవి ఏది చదివినా మన క్వశ్చన్ ఏ విధంగా రాగలుగుతుంది? 1-2 సార్లు చదివితే మనకు మనమే క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనే ఒక ఐడియాతో చదివితే ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్ వీటిపైన క్లారిటీగా ఉండాలి. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత, హైయెస్ట్ గ్రోత్ రేట్ అడిగేటప్పుడు కూడా కాన్స్టాంట్ అడిగారా, కరెంట్ ప్రైజెస్ అడిగారా, ఈ అంశాలపైన పూర్తి పట్టు సాధించాలి. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్లో సబ్ సెక్టార్కి సంబంధించి, ఇప్పుడు మొత్తం అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించింది. ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న సబ్ సెక్టార్, అగ్రికల్చర్లో ఉన్న ఉపవిభాగాలు ఏంటేంటివి? పంటలు, పశు సంపద, మత్స్య సంపద లేదా మత్స్య పరిశ్రమ, అడవులు మరియు కలప. అంటే ఏంటిది? ఇప్పుడు లైవ్ స్టాక్ పశు సంపద, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అడవులు కలప, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ మత్స్య సంపద లేదా మత్స్య పరిశ్రమ. ఇక్కడ హార్టికల్చర్ అనేది పంటలు, ఉద్యానవన రంగం రెండు కలిపి పంటల్లో భాగంగా ఉంటాయి. దీనినే పంటలు లేదా వ్యవసాయం అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు జీవీఏ కరెంట్ ప్రైజెస్ కాంట్రిబ్యూషన్స్. ఇప్పుడు మొత్తంగా మనం ఏం చేసినాం? ఏపీజీఎస్డిపిలో సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ చూసినప్పుడు అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన అంశాలు చూసినాం. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ ఏపీజీఎస్డిపికి అందుతుంది, అది 34% అయితే ఈ 34% అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న సబ్ సెక్టార్స్ ఉంటాయి కదా, వ్యవసాయ అనుబంధ రంగాలు. ఈ వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి 34% ఆదాయం ఏ రంగం నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది? ఇప్పుడు 13.67% అనేది అగ్రికల్చర్ అంటే పంటలు. వీటిని తెలుగులో పంటలు లేదా వ్యవసాయం అని పిలవడం జరుగుతుంది. పంటల నుంచి 13.67%, అందులో 9.94% ఉద్యానవన రంగం నుంచి రావడం జరుగుతుంది, హార్టికల్చర్ నుంచి. అగ్రికల్చర్ నుంచి, పంటల నుంచి 3.73%. లైవ్ స్టాక్ ఎంత? 12.17%. పశు సంపద నుంచి 12.17%. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ నుంచి 0.72%. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ నుంచి 7.59%. టోటల్గా 34%. వీటిలో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ పంటల రంగం ఫస్ట్ ప్లేస్లో ఉంది.
తర్వాత లైవ్ స్టాక్ సెకండ్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఏంది ఇది ఫోర్త్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ థర్డ్ ప్లేస్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఫోర్త్ ప్లేస్. ఈ ఆర్డర్ అడుగుతారు. వ్యవసాయ రంగం నుంచి ఏపీ జిఎస్డిపికి 34% కాంట్రిబ్యూషన్స్ అందిస్తే వ్యవసాయ అనుబంధ రంగాలలో వచ్చే ఆదాయ వాటాలలో వ్యవసాయ అనుబంధ రంగాల వరుస క్రమాలను గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే మొదటి స్థానంలో పంటలు, తర్వాత పశు సంపద, తర్వాత ఫిషింగ్ మత్స్య సంపద, తర్వాత అడవులు కలప నుంచి ఆదాయం సమకూరుతుంది. కరెంటు ప్రైజెస్ ప్రకారము, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము గ్రోత్ రేట్ చూడాలి. కరెంటు ప్రైజెస్ ప్రకారం ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత అనే గ్రోత్ రేట్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు అగ్రికల్చర్లో గ్రోత్ రేట్ ఎంత 3.87%. ఎప్పుడు 2023-24 గ్రోత్ రేట్ చూస్తున్నాము అని అంటే 2022-23 సంవత్సరంతో పోల్చి గ్రోత్ రేట్ ఇక్కడ క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. పంటలు ఓవరాల్గా చూస్తేనేమో 3.87%. అందులో సపరేట్ అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇవి రెండు చూస్తే దానిలో నెగిటివ్ రావడం జరిగింది, -2.26%. దేనికి? అగ్రికల్చర్కి. ఓన్లీ పంటల రంగంలో. వ్యవసాయము అనే సబ్సెక్టార్లో పంటలు ఉంటాయి, ఉద్యానవనం ఉంటుంది, హార్టికల్చర్. వాటిలో పంటలు గ్రోత్ రేట్ ఏంది -2.26%. హార్టికల్చర్ ఎంత 6.38%గా నమోదైంది గ్రోత్ రేటు. పశు సంపద యొక్క గ్రోత్ రేట్ ఎంత 10.60%. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఎంత 5.66%. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఎంత 3.14%. ఏ ధరల ప్రకారం? కరెంటు ప్రైజెస్ ప్రకారం మాట్లాడుతున్నాం. కరెంటు ప్రైజెస్ ప్రకారం టోటల్ ఎంత 6.04%. ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అని అంటే ఈ ఆర్డర్ అడుగుతాడు. గ్రోత్ రేట్ ప్రకారము వ్యవసాయ అనుబంధ రంగాలలో ఏ అనుబంధ రంగం నుండి అధిక గ్రోత్ రేట్ సాధించిన అనుబంధ రంగాన్ని గుర్తించండి అంటే ఎక్కువగా వృద్ధి రేటు సాధించిన వ్యవసాయం యొక్క అనుబంధ రంగాలను గుర్తించండి. అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ క్వశ్చన్ వస్తుంది. అందులో మొదటి స్థానంలో ఏముంది? ఇప్పుడు పంట, ఇది మన పశు సంపద, లైవ్ స్టాక్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత సెకండ్ ప్లేస్లో ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఏమో సెకండ్ ప్లేస్లో. థర్డ్ ప్లేస్లో ఏమున్నది? ఇప్పుడు అగ్రికల్చర్. ఓవరాల్గా చూస్తే పంటలు. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి మత్స్య సంపద ఫోర్త్ ప్లేస్లో. ఈ ఆర్డర్ చూసుకోవాలి. ప్రస్తుత ధరల ప్రకారము వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు ప్రకారం చూస్తే అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అని అంటే ఫస్ట్ పశు సంపద, తర్వాత అడవులు కలప, ఆ తర్వాత పంటలు, తర్వాత ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. నెక్స్ట్ సేమ్ ఈ విధంగా నెక్స్ట్ ఇది కూడా కాన్స్టాంట్ ప్రైజెస్ చూస్తే 1.69% అనేది గ్రోత్ రేటు. మొత్తంగా గ్రోత్ రేట్ 1.69%. వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే -1.36%. మొత్తం ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టార్ చూస్తే -1.36% అంటే రుణాత్మకమైన వృద్ధి రేటు సాధించింది. 2023-24 వృద్ధి రేటు రావాలి అంటే దానికి ముందు సంవత్సరం యొక్క విలువతోటి లెక్కగట్టి చేస్తే వచ్చేదే వృద్ధి రేటు. అది ఏ విధంగా వచ్చిందో ఇంతకుముందు 2-3 సార్లు చూసినాము. ఇది రుణాత్మక వృద్ధి రేటు రావడం జరిగింది ఇక్కడ. అందులో పంటలు లేదా వ్యవసాయం అనే అనుబంధ రంగాల్లో రెండు ఉన్నాయి. ఏంటి? ఒకటి పంటలు, ఒకటి హార్టికల్చర్. అందులో పంటల్లో -9.82% నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. -2.84% ఏమో ఉద్యానవన రంగం యొక్క గ్రోత్ రేటు. లైవ్ స్టాక్ ఎంత ఇక్కడ 4.79%. అంటే పశు సంపద యొక్క వృద్ధి రేటు 4.79%. అడవులు మరియు కలప యొక్క వృద్ధి రేటు ఎంత 0.85%. ఫిషింగ్ ఆక్వాకల్చర్ ఎంత 2.61%. అయితే ఇప్పుడు దీనిలో ఎక్కువగా వృద్ధి రేటు సాధించిన రంగం గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే ఇప్పుడు అగ్రికల్చర్ కాదు, పశు సంపద మొదటి స్థానంలో ఉంటే మత్స్య సంపద సెకండ్ స్థానంలో ఉంది. ఇప్పుడు పశు సంపద ఫస్ట్ ఏంటిది? లైవ్ స్టాక్, తర్వాత రెండు ఫిషింగ్ ఆక్వాకల్చర్, తర్వాత థర్డ్ ప్లేస్లో ఏముంది? ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫోర్త్ ప్లేస్లో అగ్రికల్చర్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ప్లేస్లో లైవ్ స్టాక్, తర్వాత సెకండ్ ప్లేస్లో ఫారెస్ట్, తర్వాత అగ్రికల్చర్ థర్డ్ ప్లేస్లో, ఫోర్త్ ప్లేస్కి వచ్చేసరికి ఫిషింగ్. ఇక్కడ ఫిషింగ్ ఏమో
థర్డ్ ప్లేస్లో ఉంటే ఇక్కడనేమో ఫిషింగ్ ఫోర్త్ ప్లేస్కి వచ్చింది. అంటే కరెంట్ ప్రైజెస్ ప్రకారము కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఈ వృద్ధి రేట్లు అనేది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చూసుకోవాలి. ఏ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత, ఈ ఆర్డర్ ప్రకారం చూస్తే మత్స్య సంపద ఏ ప్లేస్లో ఉంది, ఫారెస్ట్రీ లాగింగ్ ఏ ప్లేస్లో ఉంది, లైఫ్ స్టాక్ ఏ ప్లేస్లో ఉంది, అగ్రికల్చర్ ఏ ప్లేస్లో ఉంది. అంటే నేను క్వశ్చన్ ఎలా వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. ఇది మొత్తము డైరెక్ట్ అగ్రికల్చర్కి ఇంత గ్రోత్ రేటు, లైఫ్ స్టాక్ ఇంత గ్రోత్ రేటు, ఫారెస్ట్రీ లాగింగ్ ఇంత గ్రోత్ రేటు ఇలా చెప్పుకుంటూ పోవట్లేదు. అంటే క్వశ్చన్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏ విధంగా అడుగుతారు, కాన్స్టెంట్ ప్రైజెస్ ప్రకారం ఏ విధంగా, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఏ విధంగా, మొత్తం ఎంత ఉంది, ఆ మొత్తంలో భాగంగా సబ్సెక్టార్స్ యొక్క గ్రోత్ రేట్ ప్రకారం ఆర్డర్ ఏ విధంగా వస్తుంది, అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డరా, ఈ క్వశ్చన్ ఏరియా ప్రకారమే చెప్తున్నాను నేను. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం కూడా అదే వేలో ఫస్ట్ క్లియర్గా చదవాలి, తర్వాత క్వశ్చన్ ఏ విధంగా పడుతుంది అనే మాదిరిగా మనం చదువుతూనే ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్